మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతి ఆరాధన చెల్లించుకుంటూ దేవుని పిల్లారా, ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, యెహోవా మనం చూడగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట దేవుని పిల్లారా, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను అన్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన మనందరంలో కూడా ఎవ్వరు మంచోళంగా దేవుని పిల్లారా, కానీ మనందరి దోషములంట ఎవరి మీద మోపాడంటే దేవుడు యేసయ్య మీద మోపాడంట. అంటే ఈ భూమి మీద ఉన్న తన పిల్లలందరి భారాలంట, అయ్యా నువ్వు చూడవయ్యా, వారు ఎవరికి వారి పాపాలు వాళ్ళ భారాలలో మోయలేకపోతున్నారు కనుక నా పిల్లలందరి భారాలు ఇదిగో మోయగలిగిన వాడు నీ మీద పెడుతున్నానని చెప్పేసి ఏం చేశాడంటే మనందరంట భారం అంటే ఎవరి మీద మోపారు? మహానుభావుడైన యేసయ్య మీద మోపాడు దేవుని పిల్లారా. మరి నీ భారం సహోదరుడా, సహోదరి, నీ భారము మరి యేసయ్య పాదాలు కానీ దగ్గరగానే పెడితే నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు. కానీ నీ భారాన్ని నువ్వే కానీ మోసుకుంటే దేవుని పిల్లరా భయంకరమైన ప్రమాదంలోకి, అనారోగ్యంలోకి, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతారు. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ భారం మహానుభావుడైన యేసుక్రీస్తు వారి మీద పరలోకమందున్న దేవుడు వేశారు కనుక ఇంకా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రాక వారి బరువును యేసుక్రీస్తు వారి మీద మోపక ఎంతమంది అయితే రోగులుగా భయంకరమైన అనారోగ్యానికి గురి ఉన్నారో అట్టి బిడ్డలు పాపాల చేత, అపరాధముల చేత వాళ్ళ పాప భారాన్ని మోయలేకపోతున్న బిడ్డలందరూ తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలే. మా అందరూ దోషములు అయ్యా నువ్వు అతని మీద అంటే యేసుక్రీస్తు వారి మీద మోపారని చెప్తున్నావు తండ్రి. అవును నైనా, ఎంతమంది అయితే వాళ్ళ భారాలు మొయ్యలేక రోగులుగా మనశ్శాంతి లేకుండా నా తండ్రి ఎంతమంది నలిగిపోతున్నారో వాళ్ళందరూ కూడా నైనా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన నా తండ్రి వారి మీద మోపబడిన పాపాలని ఆయన పాదాల దగ్గర పెట్టు తండ్రి. తన హృదయాన్ని నా తండ్రి ఆలోచనలు తేలిక చేసుకొని అయినా నీ వైపు తిరిగి రక్షణ పొందేవారిగా ఉండినట్లు కృప చొప్పుమని అడుగుతూ ఎక్కువనే ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబంలో ఆరోగ్యమును దయచేయండి, సమాధానమును దయచేయండి తండ్రి. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం బిడ్డలకు బయటికి వెళ్ళి వస్తుండగా రాకపోకలో కృప చూపి ఎలాంటి ప్రమాదాలు లేకుండా సాయంత్రం క్షేమంగా బిడ్డల గృహానికి చేర్చి నా తండ్రిదిగో నిన్ను ఆరాధించే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.